కారు నడిపింది మా అబ్బాయే సార్. కానీ కంప్లైంట్లో ఉన్నట్టు తాగి నడపలేదు. ఆ కుర్రాడే సైకిల్తో రాంగ్ రూట్లో వచ్చి కారు కింద పడి చచ్చిపోయాడు. కేసు అయితే కెరీర్ దెబ్బతింటుంది. కాస్త మీరే ఏదైనా. 4 లక్షలు అవుతుంది. నాకు నచ్చిన సంబంధం చేసుకోమంటే ఏదో ఒక నదిలో దూకి చచ్చిపోతానని చెప్తాను కదా. నోరు మీవే. ఏంటా మాటలు? ఏ నదిలో దూకుతావు? ఏ నదిలో చూసే ఇసుక లారీలు తప్ప వాటర్ లేదు. అలా సీర సింపడం మానేసి ఒక్కసారి పెళ్లి కొడుకుని చూసి ఆ తర్వాత నీ డెసిషన్ చెప్పొచ్చు కదా. కూరలో కరివేపాకు లాగా ప్రతి దాంట్లోకి మీరెందుకండి వెళ్తారు? కరివేపాకు లేకుండా ఈ రోజులో కూరలు ఎవరు వండుతున్నారు? తినేటప్పుడు తీసి అవతల పారేస్తారు. అవతల పెళ్లివారు వచ్చి కూర్చుంటే ఏంటి ఇక్కడ మీటింగ్ పెట్టారు? పదండి పదండి. హలో, చెప్పు కారపొడి. నన్ను చూడటానికి పెళ్లి వాళ్ళు వచ్చారు. అబ్బాయిది ఎవరు? రాజమండ్రి. గోదావరి ఒడ్డు, సుభిక్షమైన స్థలం. అవును, పుష్కరాలు కూడా జరుగుతుంటాయి కదా, నువ్వెప్పుడైనా వెళ్ళావా? నేను సీరియస్ గా మాట్లాడుతున్నాను. తాంబూలాలు మార్చుకునే టైం చెప్పు, నేను వచ్చి గొడవ పెట్టుకుంటాను. అంత త్వరగా ఎలా రాగలరు? కిటికీలోంచి చూడు, నీకే అర్థం అవుతుంది. ఇప్పుడే లోపలికి వచ్చి గొడవ చేయమంటావా? వద్దు, మిమ్మల్ని చూశాక ధైర్యం వచ్చింది. జీతాలు అందరికీ దొరుకుతున్నాయండి, అద్దె కొంపే దొరకట్లేదు. సొంత కొంప ఉందా లేదా అని. అబ్బాయి పనిచేస్తుంది ఆర్టీఓ ఆఫీసులోనండి. సాయంత్రానికల్లా వాడి వాటా కింద వచ్చే డబ్బు లెక్కేస్తే నెలకు 15,000 దాకా ఉంటుంది. సంవత్సరం తిరిగేలోపు సొంత ఫ్లాట్ లో ఉంటాడు. అజ్జి బాబోయ్, అంటే అబ్బాయి బల కింద చేయట్టే బాపతన్నమాట. ఇది ఆటైపోయినా? అవునండి, ఇది కూడా అలా కొన్నదే. అదేంటండి బాబు, ఎవరైనా మా అబ్బాయికి ఇంత జీతం వస్తుందని గర్వంగా చెప్పుకుంటారు. మా వాడు డైరెక్ట్ గా లంచాలు తీసుకుంటాడని రొమ్ము విరుచుకు చెప్తారేంటి? అంటే మీ అబ్బాయి అంత డైరెక్ట్ గా లంచాలు తీసుకుంటాడా? తీసుకుంటాడా అని అడుగుతారేంటి నాన్న? నెలకింత వస్తుందని డీటెయిల్ గా చెప్తుంటే. ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు పుచ్చుకోవడంలో తప్పే ఉందండి. అలాంటివి మా ఇంట్లో మాత్రం కుదరవు. బయట తీసుకుని ఇంట్లోకి వస్తాలే. అదేంటండి అలా వెళ్ళిపోతుంది? మా అమ్మాయి అంతేనండి, లంచం తీసుకునేవాడిని గాడిదని చూసినట్టు చూస్తుంది. మీ టైం బాగుండి లోపలికి వెళ్ళిపోయింది. అయినా 2 వీలర్కి 200, 4 వీలర్కి 400 అని రేటు కట్టి మరి లంచం తీసుకునేవాడికి నా కూతురునిచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. మీరేం మాట్లాడుతున్నారు? ఆయన అచ్చమైన అధికార భాషలో మాట్లాడుతున్నారు. ఏంటి షాక్ తిన్నారా? మన క్యారెక్టర్ అంతేలే. దయచేయండి తెలుగు. ప్లీజ్ గెట్ అవుట్ ఇంగ్లీష్. లేవే, ఏదో మంచి ఫ్యామిలీ అని వచ్చాం. ఇప్పుడు మరి చెడ్డ ఫ్యామిలీ వెళ్ళిపోతున్నారా? వెళ్ళవా? అదేంటండి అలా పంపించేస్తున్నారు? అప్పుడాలు వడియాలు కావాలని అడిగి పంపుదామా? ఏంటి? వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమైంది? సంబంధం నచ్చలేదు. ఎందుకని? పెళ్లి కొడుకు లంచం తీసుకుంటాడు. ఏమైంది? ఏంటో శబ్దం? ఏమి లేదు, స్పీడ్ బ్రేకర్. ఓహో, హలో అండి. మీరా కారపొడి గారు? మా సార్ ఇంట్లో లేరు. ఆయన లేకపోతే ఇల్లుందిగా, తాళం చెవులు ఇవ్వండి. ఎందుకు? రోజు హోటల్లో తింటున్నట్టు కదా, ఈ రోజు నేను వంట చేసి పెడతాను. ఏం చంపేద్దామనా? ఏంటి? ఏమి లేదు, ఇవ్వే తాళాలు ఇవి. వెళ్ళండి. ఇది మనిల్లు. ఇలా వెళ్ళండి. థ్యాంక్ యూ. చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పునా.